5. ఓకే, 5 పాఠాలు. ఈ 52 రోజుల యుద్ధం తర్వాత భారత్ నేర్చుకోవాల్సిన 5 పాఠాల గురించి చాలా క్లియర్ గా మా ప్రేక్షకుల కోసం వివరించారు. అండ్ భారత్ స్టాండ్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అంతర్జాతీయంగా రమేష్ గారు, ఇంత ఉద్రిక్త పరిస్థితులు ఉంటే భారత్ చాలా సైలెంట్ గా ఉంది అనేది పెద్ద విమర్శ. అండ్ ప్రతిపక్షాలు కూడా ఆరోపణ చేస్తూ ఉన్నాయి, మోదీ మౌనం ఎందుకు అని చెప్పేసి. సో అంటే యుద్ధానికి 2 రోజుల ముందు ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లారు మోదీ. సో ఇజ్రాయెల్ ని ఫాదర్ ల్యాండ్ అన్నారు. నెతన్యాహుతో హగ్ కూడా చేసుకున్నారు. ఈ పరిణామాలని చూసిన తర్వాత అంటే ఇజ్రాయెల్కి అమెరికాకి ఫేవర్గా ఉంది, ఇరాన్కి శత్రు దేశంగా వ్యవహరించబోతోంది భారత్ అని అనుకున్నాం. కానీ ఆ తర్వాత అయతుల్లా అలీ ఖమేనీ మరణం జరిగిన తర్వాత కూడా కాస్త గ్యాప్ తీసుకుని ఆయనకి సంతాపం తెలపడం మనం చూసాం. కానీ ఇరాన్ ఎప్పుడు కూడా భారత్ని శత్రు దేశంగా చూడలే. మొత్తం ఈ వ్యవహారం అంతా చూసిన తర్వాత భారత్ స్టాండ్ మీద మీ కామెంట్ ఏంటి? అంతర్జాతీయ సంబంధాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ దేర్ ఆర్ నో పర్మనెంట్ ఎనిమీస్ అండ్ పర్మనెంట్ ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ నేషన్ ఎట్ దట్ పర్టికులర్ టైమ్ ఈజ్ పర్మనెంట్. అంటే ఆ సమయానికి ఆ సందర్భానికి తగ్గట్టుగా భారతదేశం యొక్క సర్వసత్తాక సార్వభౌమ లౌకిక రాజ్యాన్ని కాపాడుకునే పరిణామ క్రమంలో మనకి మిత్రులు శత్రువులు మారుతూ ఉంటారు. మరి ముఖ్యంగా మీరు అన్నట్టుగా 2026 ఫిబ్రవరి 25, 26వ తారీఖున భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్లో పర్యటన చేయటము, ఆయన ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ దేశాన్ని ఫాదర్ ల్యాండ్ అంటాము, ఇండియా మదర్ ల్యాండ్ అయితే ఇజ్రాయెల్ నాకు ఫాదర్ ల్యాండ్ లాంటిదని మరి మన ప్రధానమంత్రి గారు అంటాము. అది తిరిగి రాగానే వచ్చిన 24 నుంచి 48 గంటల్లోనే మరి అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడి చేయటము, తర్వాత మినీ ప్రపంచ యుద్ధంగా 52 రోజుల పాటు అది ఇప్పుడు ఇంకా కొనసాగుతూ ఉంటాము. ఇవన్నీ గమనించినప్పుడు భారతదేశం ఎక్కడ నిలబడి ఉంది, భారతదేశం ఎటువైపు ఉంది, అమెరికా వైపు ఉందా, ఇజ్రాయెల్ వైపు ఉందా, అమెరికా ఇజ్రాయెల్ రెండింటి వైపు ఉందా, లేకపోతే ఇరాన్ వైపు ఉందా, భారతదేశం ఎక్కడి నుంచోని ఉంది, భారతదేశము ఎటువంటి స్టాండ్ తీసుకొని ఉంది యుద్ధం మీద అని మనం చూసినప్పుడు భారతదేశము భారతీయ ప్రజల యొక్క సాంఘిక సంక్షేమ ఆర్థిక రాజకీయ సామాజిక వ్యూహాత్మక ప్రయోజనాలు ఏంటో అర్థం చేసుకొని అవి ఎక్కడికి ఎటువైపు వెళ్తున్నాయో అర్థం చేసుకొని ఆ వైపు మాత్రమే ఉంది. కానీ అమెరికా వైపు ఇజ్రాయెల్ వైపు లేదా ఇరాన్ వైపు ఎటువైపు మొగ్గు చూపకుండా ఒక స్ట్రాటజిక్ సైలెన్స్ని, స్ట్రాటజిక్ అటానమీని, స్ట్రాటజిక్ మైండ్ సెట్ని భారతదేశము తన యొక్క డిప్లొమాటిక్ అంటే దౌత్యం ద్వారా చూపిస్తుంది ప్రపంచానికి. సో యాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, యాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్టడీస్, యాజ్ ఎ చైర్మన్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, యాజ్ ఎన్ అకాడమిక్ కన్సల్టెంట్ తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్, నేను గమనించింది ఏంటంటే భారతదేశము అమెరికా వైపు ఇజ్రాయెల్ వైపు స్టాండ్ తీసుకోవాల్సిన అవసరము, ప్రత్యేకించి దాన్ని పెద్ద భూతద్దంలో చూపించాల్సిన అవసరము లేకుండా, అదేవిధంగా ఇరాన్కి పూర్తిగా వ్యతిరేకం కాకుండా, ఇరాన్కి పూర్తిగా సమతం కాకుండా చాలా ఒక మధ్య మార్గాన్ని, ఒక బ్యాలెన్స్ని, స్ట్రాటజిక్ పోస్చరింగ్ చాలా అంటే వ్యూహాత్మకంగా ఎలా ఎంతవరకు ఎంత మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఎవరితో ఎంతవరకు ఎటువంటి అగ్రిమెంట్ చేసుకోవాలి యుద్ధం సందర్భంగా అనే దాని మీద ఆచి తూచి అడుగులు వేస్తున్నట్టుగా నాకు కనపడుతుంది. రైట్. ఇక